ఇక ఎంజీ రావు గారు, భారత్తో ట్రంప్ ట్రేడ్ డీల్ చేసుకోకుండా ట్రేడ్ వార్ చేస్తుంటే, ఆంక్షలు విధిస్తుంటే, టారిఫ్లు పెంచుతుంటే ఆనందపడ్డాయి పాకిస్తాన్ అండ్ టర్కీలు. ఇప్పుడు రీసెంట్గా భారత్ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరూ చెప్తున్న పరిస్థితి. అంటే మోదీ దెబ్బతో పాకిస్తాన్ అండ్ టర్కీ ఈ దేశాలు బెగ్గర్లుగా మారబోతున్నాయి. ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం యూతో ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల ఎక్కువగా నష్టపోయే దేశాలు పాకిస్తాన్, టర్కీ. చూడండి చాలా జాగ్రత్తగా, అంటే మోడీ భారతదేశం మామూలు దెబ్బ కొట్టలేదు పాకిస్తాన్కి, టర్కీకి. ఇది ఏ విధంగా అంటే టర్కీ విపత్కర పరిస్థితిలో పడిపోయింది, పాకిస్తాన్ ఇంకా ఎక్కువ విపత్కర పరిస్థితిలో పడిపోయింది. ఎందుకు? ఇప్పటివరకు టెక్స్టైల్ వస్త్రాలని ఎక్కువగా పాకిస్తాన్ ఎగుమతి చేసేది. సుమారు 12 బిలియన్ యూరోలు, అంటే సుమారు $15 బిలియన్. పాకిస్తాన్కి అది చాలా ఎక్కువ అండి. $15 బిలియన్ విలువైన వస్త్రాలు యూరోపియన్ యూనియన్కి 27 దేశాల కూటమికి ఎగుమతి చేసేది పాకిస్తాన్. ఎందుకంటే ఇండియా కంటే తక్కువ ట్యాక్స్లు ఉండేయండి ఇప్పుడు వరకు, యూరోపియన్ యూనియన్ కన్సెషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇండియా వస్త్రాలు యూరోపియన్ యూనియన్లోకి 0 రేట్ టారిఫ్తో వెళ్ళబోతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ వస్త్రాలతో పోలిస్తే ఇండియా వస్త్రాలు ఎగుమతులు చాలా చౌకగా యూరోపియన్ యూనియన్ వెళ్తాయి. కాబట్టి పాకిస్తాన్ వస్త్రాలని ఎవ్వరూ యూరోపియన్ యూనియన్లో కొనరు. కాబట్టి పాకిస్తాన్ $15 బిలియన్ విలువైన ఎగుమతులను కోల్పోబోతుంది. అది ఏదో ఇండియాకి తగ్గితే పర్లేదు, ఆల్రెడీ పాకిస్తాన్ బెగ్గర్ దేశమే. ఇప్పుడు వస్త్రాల పరిశ్రమలు పడిపోతే అక్కడ కోట్లాది మంది, అక్కడ కూడా భారతదేశంలాగే ఎక్కువ వస్త్ర పరిశ్రమ మీద ఎక్కువ ఆధారపడతారు. అది కూడా అతిపెద్ద ఇండస్ట్రీ. కాబట్టి అక్కడ పత్తి పండించే రైతుల నుంచి, వస్త్ర పరిశ్రమల మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి, హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ నుంచి అందరూ నిరుద్యోగులు అవుతారు. $15 బిలియన్ అనేది చాలా పెద్ద మొత్తం. ఇక్కడ నిరుద్యోగం కూడా ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ భయానకమైన పరిస్థితిలో కుప్పకూలిపోబోతుంది ఇండియా యూ ట్రేడ్ డీల్ వల్ల. అది పాకిస్తాన్కి మనం ఇచ్చిన పెద్ద షాకు. రెండోది ఏంటంటే టర్కీ. ఈ టర్కీకి ఒక విపత్కర పరిస్థితి ఉందండి. అది టర్కీ అనేది యూరోపియన్ దేశాలతో ఒక ఒప్పందం చేసుకుంది అంతకు ముందు. దాని ప్రకారం ఏంటి అంటే ఈ టర్కీ ఏంటంటే అంటే యూరోపియన్ యూనియన్తో ఎవరైతే ఒప్పందం చేసుకుంటారో ఆ దేశాలు టర్కీకి ఎగుమతి చేయొచ్చు. ఏది యూరోపియన్ యూనియన్ అంటే మనం ఇప్పుడు టర్కీకి మన వస్తువులన్నీ వెళ్తాయి టారిఫ్లు తక్కువతో. కానీ అదే సమయంలో టర్కీ మాత్రం మనకి ఎగుమతి చేసినప్పుడు మీద టారిఫ్లు తగ్గవు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టర్కీ మార్కెట్లోకి మనం ఎంటర్ అయిపోతాం. ఎందుకంటే అది యూరోపియన్ యూనియన్తో ఒప్పందం ఉంది. దాని ప్రకారం టర్కీ మనల్ని అడ్డుకోవడానికి లేదు. టర్కీకి చీప్గా యూరోపియన్ రేట్లు లేని రేట్లు మనం ఎగుమతి చేసేస్తాం టర్కీకి. కానీ టర్కీ మాత్రం మనకు మాత్రం ఎగుమతి చేయలేదు. కాబట్టి మనం ఇండియా యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని టర్కీ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. టర్కీ అనుమతి లేకుండా ఎంటర్ అయిపోయాం. మరి టర్కీ మనల్ని అడ్డుకోగలదా అంటే అడ్డుకోలేదు. ఎందుకంటే మనల్ని అడ్డుకుంటే యూరోపియన్ యూనియన్తో ఒప్పందం క్యాన్సిల్ అయిపోద్ది. దానికి ఎక్కువ ట్రేడ్ యూరోపియన్ యూనియన్తో ఉంటుంది. కాబట్టి టర్కీకి మెంగలేని కక్కలేని ఒక పరిస్థితి, పెద్ద పరిస్థితి. ఏది ఇండియాని శత్రుదేశంగా చూసినా ఈరోజు ఇండియా నుంచి కుప్పలు తెప్పలుగా ఆ మార్కెట్లోకి చౌకగా వెళ్ళిపోయేదాన్ని టర్కీ ఆపలేదు. అదే సమయంలో టర్కీ మనకు ఎగుమతి చేసే వాటిని మనం పట్టించుకోం. చూడండి టర్కీ ఎంత ఇటు పాకిస్తాన్ కంటే ఎక్కువ విపత్కర పరిస్థితుల్లో పడిపోయింది. ముఖ్యంగా మన వస్త్ర పరిశ్రమలో ఆభరణాలు వీటన్నింటిని ఎగుమతి చేసేయచ్చు, సర్వీసెస్ అన్నింటిని 0 రేట్తో. ఏది యూకే పంపించే వాటిలో సర్వీసెస్తో. కానీ టర్కీ మనకు పంపలేదు. చూడండి ఎంత. మళ్ళీ యూరోపియన్ యూనియన్ ద్వారా వచ్చిన వాటిని కూడా టర్కీ పోర్టుల ద్వారా రాదు, వాటిని పరాయి వస్తువుల కింద స్వీకరిస్తాం. చూడండి టర్కీ ఇటు పాకిస్తాన్లకి చావు దెబ్బ అనమాట. అంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు పరిస్థితి ఇటు ఎడ్డగాను. ఈ తర్వాత ఇటు షహబాజ్ షరీఫ్కి స్టార్ట్ అయింది. అంటే పాకిస్తాన్ టర్కీలు గోల పెడుతున్నాయండి. యూరోపియన్ యూనియన్తో వాళ్ళు చర్చలకు వెళ్తున్నారు, యూరోపియన్తో ప్రాధేయపడుతున్నారు, మాకు కూడా ఏదైనా ఇవ్వండి. కానీ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు పరిస్థితులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇండియా ట్రేడ్ డీల్ కుదురుతుంది, ఇంకా అది పట్టాలకు ఎక్కాలి. ఈ మధ్యలో ఇండియా కోపం తెప్పించే పని ఏది చేయదు. అందువల్ల పాకిస్తాన్ టర్కీ మాట అది వినదు. అది వినాలంటే ఇండియాకు అది కూడా నరేంద్ర మోడీ గారు కోపం తెప్పించే పని, వాటిలో కన్సెషన్ ఇవ్వడానికి కాదు. ఇది అంటే చూసారా, ట్రేడు ఎకానమీ అనేది ఒక డిప్లొమాటిక్ టూల్. ఈ మోడర్న్ యుద్ధాల రజ్జ ఎంత జరుగుతున్నా ఈ ప్రపంచాన్ని శాసించేది ఆర్థిక వ్యవస్థలు, ట్రేడు. అంతేగాని యుద్ధ రంగం కాదు, అది సెకండరీ అనమాట. ఇది మోడీ చాలా జాగ్రత్తగా ఇటు పాకిస్తాన్ టర్కీ శత్రు దేశాలను సర్వనాశనం చేసి ఇండియా యూ ట్రేడ్ డీల్ అన్నమాట. ఇండియా యూ ట్రేడ్ డీల్ అంటే కేవలం ట్రేడ్ కాదండి, శత్రు దేశాలను కూడా అణచవచ్చు అనే దానికి ఇదే తార్కాణం. పాక్ టర్కీలు ఇప్పటికే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాయి. ఆ ప్రమాదం ఎక్కువ అవ్వబోతుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే టర్కీకి ఒకటి పాకిస్తాన్ పక్కన పెట్టి ఇండియా దగ్గర డిస్కషన్ రావాలి.
అది ఎర్డగానికి చాలా పెద్ద విషయం. ఆయన వస్తే మనం ఏదైనా చెయ్యొచ్చు, ఒప్పందం ట్రేడ్ డీల్ చేసుకోవాలి. టర్కీ మనతో ట్రేడ్ డీల్ చేసుకోవాల్సింది, లేకపోతే అది బతకదండి. చాలా పెద్ద ప్రమాదం, పాకిస్తాన్ కంటే ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఇండియాకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్, WTO ప్రకారం అది ఇవ్వదు. కాబట్టి అది బెగ్గరగా మారుతుంది, ఇంకా బెగ్గరగానే మారుతుంది. అంటే ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని ఎంతైతే దెబ్బ కొట్టామో వాటర్ ఆపేసి, ఇప్పుడు ట్రేడ్ డీల్, ఇండియా ట్రేడ్ డీల్ ద్వారా వాటి వస్త్ర పరిశ్రమను కొట్టడం అంటే అంతటి పెద్ద దెబ్బ కొడుతున్నామండి. పాకిస్తాన్ సర్వనాశనం, ఒక్క తిప్పుకోలేని ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అదే ఇండియా ట్రేడ్ డీల్ వల్ల పాక్ టర్కీలకు వచ్చిన అతిపెద్ద ఇబ్బంది అండి.